ముఖ్యంగా నేను పోటీ చేయడానికి విశాఖ పార్లమెంట్‌కి కొన్ని కారణాలున్నాయి. ఏంటంటే, గతంలో పోర్ట్ పొల్యూషన్ గురించి అవగాహన కలిగించడానికి 2009లో బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా నా మెయిన్ ఎజెండాగా పోటీ చేశాను. అప్పట్లో న్యాయవాదుల పరిరక్షణ చట్టం గురించి నేను మొట్టమొదటిసారిగా నేను గొంతు విప్పడం కూడా భారత్ స్టేషన్‌లో నేను స్పీచ్ ఇచ్చినప్పుడు గానీ, తర్వాత నా పొలిటికల్ మీటింగ్‌లో గానీ, నా ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చింది. దానివల్ల ముఖ్యంగా ప్రజల యొక్క ఆస్తులకి భద్రత అనేది కష్టమవుతుంది కాబట్టి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లో అవగాహన లేదు. ప్రజలకి పెద్దగా దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు కూడా పెద్దగా పట్టించలేదు. దీని గురించి స్పందన లేదు కాబట్టి, ఇటువంటి చట్టం ఇక్కడ రేపు ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడం, అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా రానున్న కాలంలో మరి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి, దీనివల్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ అనేది కరువవుతుంది కాబట్టి, పార్లమెంట్‌లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పార్లమెంట్‌లో మాట్లాడితే అన్ని రాష్ట్రాలకు, దేశ ప్రజలందరికీ కూడా దీని గురించి తెలిసి, ఇటువంటి చట్టాన్ని భారతదేశంలో రాకుండా ఆపే అవకాశం ఉంది. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ చెప్పిందనో, లేకపోతే ఏదో అంతర్జాతీయ సంస్థలు చెప్పాయని చెప్పేసి, మనం వాళ్ళ యొక్క నిబంధనలకు అనుగుణంగా మనం ఇటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకుంటే గనక, మనం చాలా దారుణంగా న్యాయపరంగా కూడా నష్టపోతాం. ఎందుకంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో మన యొక్క రాజ్యాంగం చాలా పకడ్బందీగా రాయబడి ఉంది. అందులో రాజ్యాంగంలో ఈ ఈ యొక్క లెజిస్లేటివ్ అంటే ఎమ్మెల్యే, ఎంపీలేంటి, పార్లమెంట్, అసెంబ్లీలు ఏం చేయాలి, వాళ్ళ హద్దులేంటి, అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు గానీ, ఉద్యోగులు గానీ, వాళ్ళ యొక్క పరిధులేంటి, వాళ్ళు చేయాల్సిన విధులేంటి, దాని గురించి, అలాగే జ్యుడిషియరీ వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క పరిధేంటి, న్యాయ వ్యవస్థ ఏం చేయాలి, న్యాయ వ్యవస్థకి ఏం అధికారాలున్నాయి, ఎప్పుడైతే లెజిస్లేటివ్ ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టం చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అయితే ఈ లెజిస్లేటివ్ చేసిన ఈ చట్టాన్ని ఎంతవరకు న్యాయ పరిధిలో అది కరెక్ట్‌గా ఉందనేది న్యాయ సమీక్ష చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాగా మన యొక్క రాజ్యాంగంలో అన్నీ కూడా బ్రహ్మాండంగా రాసున్నప్పటికి కూడా, ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక ఈ కొత్త చట్టంలో ఏమవుతుందంటే, ఈ యొక్క న్యాయస్థానాల పరిధిలోకి అధికారులు ప్రవేశించడం లాంటి విషయం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ అనేది ఈ యొక్క జ్యుడిషియల్ పవర్స్‌కి తీసుకునే విధంగా ఉంటుందో, దానివల్ల ఇంటర్వెన్షన్ జ్యుడిషియరీలో అయితే గనక సామాన్యులకి భద్రత లేకపోవడం, అలాగే ఈ యొక్క రాజ్యాంగానికి కూడా ఇది విరుద్ధంగా ఉండే విధంగా ఉంది కాబట్టి, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా పార్లమెంట్‌లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం మీద గత కొంతకాలంగా మేము చాలా పోరాటం చేశాం కాబట్టి, ఇదొక్కటే కాకుండా ఇప్పుడు మనందరికీ తెలుసు ఎన్‌పీఆర్ గురించి, ఎన్‌సీఆర్ గురించి కూడా చాలా మట్టుకు చాలా కమ్యూనిటీలు కూడా కంగారు పడుతున్నాయి, బాధపడుతున్నాయి, భయపడుతున్నారు. మరి వాళ్ళ భయం లేకుండా ఇయన్నీ కూడా దీని పరిధేంటి, దీనికి ఏం చేయాలి అనే విషయాల మీద చర్చించడానికి, అలాగే పౌరసత్వ చట్టం ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఈ యొక్క పౌరసత్వం చట్టం గురించి కూలంకషంగా పార్లమెంట్‌లో పెద్దగా చర్చ కూడా జరగలేదు. ఇలాగా చాలా విషయాలు మాట్లాడడానికి పార్లమెంట్ ఒక పెద్ద వేదిక. అటువంటి వేదిక మీద పార్టీలు ముఖ్యంగా ఉండటంతోటి పార్టీల వరకే పరిమితం అయిపోయి, పార్టీ విప్‌తో పరిధి నుండి పార్లమెంట్ సభ్యులు మరి మాట్లాడడం, వాళ్ళ ఒక పార్టీ స్టాండ్ బట్టే మాట్లాడుతున్నారు కాబట్టి, ఇండిపెండెంట్‌గా అసలు దీని మీద కరెక్ట్‌గా మాట్లాడడానికి ఇండిపెండెంట్ ఎంపీలు కొంతమంది అవసరం కాబట్టి, ఇండిపెండెంట్ ఎంపీల అవసరాన్ని కూడా ప్రజలు గుర్తించి, మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను విశాఖ పార్లమెంట్ నుండి గెలిపించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.